ఎడారిలో సెలయేర్లు జనవరి 29. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. 46వ కీర్తన 5వ వచనం. దానికి చలనము లేదు. ఎంత ధన్యకరమైన మాట! ఈ లోకపు ఒడిదుడుకులన్నిటికీ అంత తేలికగా చలించిపోయే మనం మన ప్రశాంతతను ఏది భంగం చేయలేని స్థితికి చేరుకోగలమా? అవును, ఇది సంభవమే. ఈ సంగతి అపోస్తలుడైన పౌలుకి తెలుసు. యెరూషలేముకి వెళ్ళబోతున్నప్పుడు అక్కడ తన కోసం బంధకములు, శ్రమలు కాచుకొని ఉన్నాయని తెలిసినా ఈ విషయాలేమీ నన్ను కదిలించవు అంటూ ధైర్యంగా చెప్పగలిగాడు. పౌలు జీవితంలోనూ అనుభవంలోనూ గతించిపోదగిన బలహీనతలన్నీ గతించిపోయాయి. ఇక అతడు జీవితాన్ని గాని జీవితాశయాలను గాని ప్రియంగా ఎంచుకోవడం లేదు. దేవుడు మన జీవితాల్లో చేయదలుచుకున్న దాన్ని చేయనిస్తే మనం కూడా అలాంటి స్థితికి చేరుకోగలం. అప్పుడు చికాకు పరిచే చిన్న చిన్న అవరోధాలు కానీ, బాధ పెట్టే బరువైన శ్రమలు కానీ మన ఊహకందని ప్రశాంతతకు భంగం కలిగించలేవు. దేవుని మీద ఆనుకోవడం నేర్చుకున్న వాళ్ళకి బహుమానం ఇదే. జయించేవాడిని నా దేవుని మందిరంలో మూలస్తంభంగా చేస్తాను. అతన్ని అక్కడి నుండి కదిలించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. దేవుని గుడిలో స్తంభంలా అచంచలంగా ఉండగలిగే ధన్యతను అందుకోవడం కోసం మనల్ని అక్కడికి తీసుకొచ్చేటప్పుడు కలిగే కుదుపులను భరించగలగాలి. దేవుడు ఒక రాజ్యంలో లేక నగరంలో ఉంటే అది సియోను పర్వతంలాగా స్థిరంగా ఉంటుంది. అలాగే ఆయన ఒక హృదయంలో ఉంటే దానికి ఇరువైపుల నుండి ఆపదలు చుట్టుముట్టి సముద్రపు హోరులాగా ఘోషపెట్టినప్పటికీ ఆ హృదయంలో మాత్రం గొప్ప ప్రశాంతత నెలకొని ఉంటుంది. అలాంటి ప్రశాంతతను ప్రపంచంలోని ఏ శక్తి ఇవ్వలేదు, ఏ శక్తి లాగేసుకోలేదు. ప్రతి చిన్న ప్రమాదపు గాలి వీచినప్పుడు మనుషుల హృదయాలు ఆకులాగా వణికిపోతాయెందుకు? దేవుడు ఉండవలసిన వాళ్ళ హృదయాల్లో లోకం ఉన్నందువల్లనే కదా. దాన్ని తొలగించి దాని స్థానంలో దేవుని ప్రతిష్ఠించడమే కదా కావాల్సింది. ప్రభువులో విశ్వాసముంచే వాళ్ళు సియోను పర్వతంలాగా కదలక స్థిరులై ఉంటారు. మనల్ని బలపరిచే పాతకాలపు పద్యం ఒకటి ఉంది. నమ్మికతో దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళు సియోను శిఖరంలాగా నిలబడతారు నిండుగా. అది తొణకదు, బెణకదు, గడగడా వణకదు, ఇనుములా ఉక్కులా నిలిచే ఉంటుంది మొండిగా. ఆమెన్.